నీ సమర్పణ. బైబిల్ గ్రంథంలో చూస్తే యోహాను సువార్తలో 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక సహోదరి కనబడతారు. ఆమెను మనందరం అంటాము సమరయ స్త్రీ అండి. ఎందుకంటే ఆమె సమరయ పట్టణస్తురాలు కాబట్టి. ఆమెన్. ఇక్కడ ఆయా చోట్ల నుంచి వచ్చిన వారు ఉన్నారు. పలానా ఊరు ఆవిడ, లేదా పలానా ఊరు ఆమె, పలానా ఊరు అతను అంటాం కదా. ఆమె సమరయ పట్టణస్తురాలు కాబట్టి సమరయ స్త్రీ అన్నారు. ఈ సమరయ స్త్రీ ఎందుకు వచ్చిందండి? 7వ వచనం చదువుమా. సమరయ స్త్రీ ఒకతే, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా. ఎందుకు వచ్చిందండి? నీళ్లు చేదుకు. ఎందుకు వచ్చింది? నీళ్లు చేదుకొనుటకు వచ్చిందట. ఆమెన్. అయితే ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చినటువంటి ఆ సందర్భంలో అక్కడ నా ప్రభువు కలిశాడట. హల్లెలూయా. అక్కడ ఎవరు కలిశారండి? నా ప్రభువు కలిశాడు. ఎప్పుడైతే నా ప్రభువు కలిశాడో తన జీవితం మార్చుకుందండి. ఆమెన్. తన పరిస్థితి మార్చుకుంది. దేవుని బిడ్డలారా, ఈ సమరయ స్త్రీ గురించి ఆ సమరయ పట్టణంలో ఉన్నటువంటి ఆయా ఆ మోగ సంబంధమైనటువంటి కొన్ని ఆలోచనలు వారు కలిగి ఉన్నారు కాబట్టి ఆమెతో ఆయన అలా మాట్లాడు. సరే, అదంతా వేరే టాపిక్. అయితే ఒక్క విషయం చెప్తాను. ఎప్పుడైతే నా ప్రభువుని ఆమె సంధించిందో ఆమె జీవితం మారిపోయింది. హల్లెలూయా. ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఏ కుండనైతే ఆమె నింపుకుందో 28వ వచనంలో రాస్తాడు. అదే 4వ అధ్యాయంలో ఆమె ఆ కుండను విడిచిపెట్టేసిందట. హల్లెలూయా. ఏమైందండి? సాక్రిఫైస్, సమర్పణ. ఏ కుండ అయితే నింపుకోవడానికి వచ్చిందో ఆ కుండను ఆమె విడిచిపెట్టేసిందండి. ఈరోజు ప్రభువుని నమ్ముకుని నువ్వు ఏమైనా విడిచిపెట్టావా నా ప్రభు కొరకు? ఇంకా చెప్పాలంటే ఆమె మనస్సు మార్చుకుంది. ఏం చేసిందండి? మనస్సు మార్చుకుంది. ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ మనస్సు తిన్నగా ఉండాలి. యోబు గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనంలో రాయబడుతుంది. నీవు నీ మనస్సు తిన్నగా నిలుపు. ఎలా నిలపాలండి? చాలామంది నా దశ బాగలేదు అంటారు. ఏంటి? అన్నిలాగా మాట్లాడతారు. నిజంగానే నీ దశ బాగలేదా? నీ దశ మారాలంటే ఏం చేయాలండి? అక్కడ 16వ వచనం, నీ దుర్దశను నువ్వు మరిచెదవు. ఆమేన్. నీ దశ మారాలంటే నీ మనసు తిన్నగా నిలపాలి. సమరయ స్త్రీ తన మనస్సును దేవుని వైపు నిలిపిందా లేదండి? చదవండి మాట. యోబు గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనము. నీవు నీ మనస్సును ఎలా నిలపాలి? తిన్నగా నిలపాలి. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ మనసు ఎలా ఉండాలట? తిన్నగా. చాలామంది ఈ దేవుని నమ్ముకొని ఈ దేవునిలో నడుస్తూ అల్లవి కూడా చేసేస్తారు. ఏమండి? అల్లవి. అందుకే యేసు ప్రభువు హల్లెలూయా ఆ సమరయ స్త్రీతో అంటాడు కదా, అమ్మా నీకు 5 పెనిమిట్లు. పెనిమిట్లు అంటే నిజంగా 5 భర్తలు అనుకునేవారు. అంతేనండి. సమరయ స్త్రీకి 5 భర్తలు కాదు. ఆయన యొక్క అంతరార్థం వేరు. అదే రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయం రాస్తాడు కదండి. 24వ వచనంలో ఆ అస్సూరు రాజు వచ్చి ఈ సోమ్రోను పట్టణంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని 5 రకాల దేశాల ప్రజలను ఆ సోమ్రోన్లో పెడతాడు. పెట్టినప్పుడు చదవండి అన్నమాట 17:24. స్తోత్రం. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్యాయిము అను తన దేశములో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా సోమ్రోను పట్టణంలో అనగా సమరయ పట్టణంలో వారిని ఉంచాడట. స్వతంత్రం. అస్సూరు రాజు ఆక్రమించేశాడు. ఈ సమరయ పట్టణంలో వీరిని ఉంచాడట. ఎవరిని? ఈ ఐదు దేశాల ప్రజల్ని. వారేం చేశారంటే వారి దేవీ దేవతల వారి యొక్క మర్యాద అంతా కలిగి ఉన్నారు. అయితే అది దేవుని పట్టణం కాబట్టి వారికి శ్రమలు వస్తున్నాయంట. అంతలో వారికి ఐడియా వచ్చి ఎవరో చెప్పారంట, ఇదిగో వారి దేవుడు రోషం గల దేవుడు. ఎలాంటి దేవుడు? మన దేవుడు నీ దేవుడైన యెహోవానకు నేను రోషం గల దేవుడు. మనకు మాత్రం రోషం ఉండదు. ఈ విషయం స్తోత్రం. హల్లెలూయా. రోషం ఉండాలండి దేవుని బిడ్డలకు. రోషం ఉంటే ఎవరితోనూ నువ్వు దెబ్బలాడాల్సిన పని లేదు, కానీ నేను పరిశుద్ధంగా జీవిస్తానన్న రోషం నీలో ఉండాలి. ఆమేన్. నేను నిక్కచ్చిగా ఉంటాను, అదే రోషం, ఇంకేం కాదు. నీ భక్తి జీవితము యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత లోకంలో ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తానంటే నీదేమి జీవితము? ఆయన రోషం గల దేవుడు, నువ్వు కూడా రోషంగా జీవించాలి. హల్లెలూయా. నీతో ఉన్నవారు నేను హేళన చేసిన, నీతో ఉన్నవారు నిన్ను దూషించిన, మాతో ఉండవరా అని అన్నా సరే నీకు ఆ రోషం ఉండాలి. దేని గురించి? పరిశుద్ధ జీవితం గురించి. హల్లెలూయా. సరే, ఈ 5 రకాల ప్రజలు అక్కడ ఉంటారు. వారి మర్యాదలేమో దేవుని మర్యాద ఏమో వాళ్ళకి తెలియదు. మొత్తం మీద ఒక పాస్టర్ గారిని తెచ్చి అక్కడ పెడితే ఆయన ఏంటంటే 2 నేర్పిస్తాడు. ఏంటంట? కొంతమంది ఉంటారు అది చేయొచ్చు ఇది చేయొచ్చు. ఏది చేయొచ్చట? లేరా? అది ఎంత తప్పండి. చాలామంది తెలిసి తెలియనటువంటి వాక్య లోతు అనుభవం లేనివారు, లేదా స్వార్థముతో ప్రజల యొక్క అదేంటంటే ప్రజల యొక్క మెప్పులు కోరుకునే కొంతమంది దైవజనులు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ, అమ్మా పర్వాలేదురా అక్కడికి వెళ్ళి అది తీసుకో, ఏది తీసుకోట, ఇక్కడికి వచ్చి ఇది చేసే. నేను అంటాను,
వైద్యుల దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు, కానీ నీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత లోక సంబంధమైన ఏవి చేయకూడదు. ఆమేన్. మాంత్రిక, తాంత్రిక, గజకర్ణ, గోకర్ణ, క్షుద్ర ఈ విద్యల దగ్గరికి నువ్వు పరిగెత్తకూడదు. దేవుని శక్తి కంటే ఆ శక్తి గొప్పదా? కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా? యేసుప్రభు నమ్ముకొని ఇక్కడ బలలోకి వస్తారు, చిన్న సమస్య అక్కడికి వెళ్ళి కట్టించుకుంటారు. ఏం కట్టించుకుంటారండి? ఇదేం భక్తి అండి? మనసులు తిన్నగా ఉండవు. ఇవి ఎలా ఉండవండి? తిన్నగా లేని మనసులు. అంటాను, ఒకవేళ నీ మనసు అలా ఉందా, ఈరోజే నీ మనసు తిన్నగా నిలబడం నేర్చుకో. హల్లెలూయా. సమరయ స్త్రీ తన జీవితాన్ని సమర్పించుకుందండి, తిన్నగా నిలిపింది. ఎలా నిలిపిందండి? ఆత్మీయుడు నీ మనసు తిన్నగా లేకపోతే నీవేం భక్తి అండి? రెండవదిగా అక్కడ రాస్తాడేమో, నీ చేతులు 11:13 యోబు గ్రంథము, నీ చేతులు ఆయన వైపు చాపాలి. హల్లెలూయా. మన చేతులు ఎవరి వైపు చాపాలండి? కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, కన్నీరు వచ్చినా, వేదన వచ్చినా, రోదన వచ్చినా, పరిస్థితి ఏదైనా మన తండ్రి ఉన్నాడండి. హల్లెలూయా. చేతులు ఆయన వైపు చాపాలి, నీకు విజయము. అంతేనండి. నిర్గమకాండం 17:12లో మోసేకి ఏమొచ్చింది? విజయము. అహరోను హూరులు సపోర్ట్ ఇచ్చారట. దైవజనులు ఇలాంటి కార్యాలు చేసేటప్పుడు దేవా నీవే ఉన్నావని చేతులు ఆయన వైపు చాపుతారు. అప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులు ఏం చేయాలట? పాస్టర్ గారు నీకు ఉన్నామని చెప్పి ఆయన వైపు చాపు. ఆయన వైపు చాపిన నీ సేవకులకు నీవు అహరోను హూరులాగా సపోర్ట్గా ఉండు. హల్లెలూయా. ఆయన వైపు చాపితే ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితాన్ని ఆయన మార్చేస్తాడండి. చేతులు ఆయన వైపు చాపటి నైవేద్యం అంటాడు. నేను అంటాను, ఆయన్ని చేయి పట్టుకుంటాడు. హల్లెలూయా. మన తండ్రి మన చేయి పట్టుకుంటే మనకు ధైర్యమా కాదండి? చెప్పండి, నాకు ధైర్యం లేదని. ధైర్యమే. మార్కు సువార్త 8:23 గుడ్డివాడు ఉంటాడు. యేసుప్రభు వారు ఆయన్ని బాగు చేయి ప్రభు అంటే అక్కడ రాయబడిన మాట, యేసయ్య ఆయన చెయ్యి పట్టుకున్నాడట. ఏమైందండి? గుడ్డివాని చెయ్యి పట్టుకున్నా. యేసయ్య ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకోగా ఆయన గుడ్డితనమే పోయింది. హల్లెలూయా. అక్కడ ఇంకా చాలా విషయాలు రాయబడి ఉంటాయి. నా యేసయ్య నీ చెయ్యి పట్టుకుంటే నీలో ఉన్న అంధకారం అంతా పోతుంది. ఆమేన్. నీలో ఉన్న చీకటి అంతా పోతుంది. హల్లెలూయా. గుడ్డితనం అంటే చీకటి, అంధకారము, సమస్యలు. కాబట్టి నీ చేతులు ఆయన వైపు చాపితే ఆయన పట్టుకుంటాడు. నీ మనసు తిన్నగా నిలిపితే అప్పుడు పట్టుకుంటాడు. అంతే. హల్లెలూయా. నీవు ఆయన వైపు చేతులు చాపకుండా ప్రభువా పట్టు. మార్కు సువార్త 1:31 పేతురు అత్త కాయిలా పడి జ్వరంతో ఉంటుంది. ఆమె లేవలేకపోతుంటే ఆయన వచ్చి ఏం చేస్తాడట? పేతురు అత్త చెయ్యిని పట్టుకోలేదండి. అబ్బా, ఆమె లేచిందండి. హల్లెలూయా. పరిచర్య కూడా చేసింది. జ్వరంతో పడి ఉండటాన్ని తెలుగులో రాస్తాడు. దాని మూలార్థం ఏంటంటే ఆవిడ లేవలేని స్థితిలో చచ్చుబడిపోయింది అనమాట. జ్వరం అంటే ఏమైతే మామూలుగా పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోయిన దానికి ఆయన అనుకోలేరు. ఆవిడ చాలా సంవత్సరాలుగా అలా ఉండిపోయింది. అది దాని అర్థం. అయితే నా యేసయ్య చెయ్యి పట్టుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా లేవలేని స్థితిలో ఉన్నావా? నీకున్న సమస్యల వల్ల, నీకున్న ఇబ్బందుల వల్ల, నీకున్న కష్టం వల్ల నువ్వు లేవలేని స్థితిలో ఉంటే చేతులు ఆయన వైపు చాపు. లేదా యేసయ్య నా చెయ్యి పట్టుకో అని అడుగు, ఆయన లేపుతాడు. హల్లెలూయా. నీకున్న ప్రతి పరిస్థితి నుంచి ఆయన లేపుతాడు. హల్లెలూయా. ఒకవేళ నీ చెయ్యి చాచే పరిస్థితిలో లేవు, అవి నిర్జీవం అయిపోయింది అనుకో. లోకసువార్త 8:56 రాస్తాడు, ఒక చిన్నది చనిపోయిందంట. చనిపోయిన వారి పరిస్థితి ఎలా ఉంటుందండి? చిన్నది చనిపోయింది. ఆ చనిపోయిన చిన్నదానిలో జీవం ఉంటుందా? జీవం లేదు. ఇప్పుడు ఆవిడ ఎలా చేయి చాపుతుంది? చాలాసార్లు మన స్థితి కూడా చచ్చిన స్థితిలాగా ఉంటుంది. ఎలా స్థితి అండి? అదేంటి పాస్టర్ గారు, మేము బ్రతికే ఉంటే చచ్చిన స్థితి అంటావా? చచ్చిన స్థితి అంటే కొన్ని విషయాలు చెప్తాను. చచ్చినోడు కదలలేడు. ఏంటండి? నువ్వు కూడా ఎటు కదలలేని పరిస్థితి. నేను చచ్చిన స్థితి. చచ్చినోడు కొంపు కొడతాడు. ఎంత ప్రియమైన వాడైనా కొంతసేపు తర్వాత ఏమవుతుందండి? నీ జీవితం కూడా కొంపు కొట్టే పరిస్థితి. నీది చచ్చిన స్థితి. చచ్చినోడు చూడలేడు, మాట్లాడలేడు. ఇంకా ఆయనకు అందరూ విడిచిపెట్టేస్తారండి. చచ్చిపోయినోడితో మనం ఉంటాం అలాగా. ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి అయినా, నీ రక్త సంబంధం అయినా, లేదా నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ సహోదరుడైనా, కడుపును పుట్టిన బిడ్డ అయినా సరే విడిచిపెట్టేస్తావు. చచ్చినోడిని అందరూ విడిచిపెట్టేస్తారు. వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ నిన్ను అందరూ విడిచిపెట్టేసినా సరే నా యేసయ్య నీ చెయ్యి పట్టుకుంటే నీలోకి జీవం వస్తుంది. హల్లెలూయా. ఏమైందో తెలుసా? ఆ చిన్నదాని దగ్గరికి నా యేసయ్య వెళ్ళి ఆ చిన్నదానితో తలితాకుమి ఏమన్నానమ్మా? చిన్నదానా లెమ్మని చెప్పగా అరామిక్ భాషలో తలితాకుమి అన్నాడు ఆయన. గ్రీకు అరామిక్ భాషలో ఆయన మాట్లాడేవాడు, హెబ్రూ భాషలో, ఓల్డ్ హెబ్రూ. దేవుని బిడ్డలారా, ఆయన నిర్జీవమైనటువంటి చేతులు కూడా పట్టుకుంటే జీవం వస్తుందండి. హల్లెలూయా. ఒకవేళ నీ స్థితి, ఈ మాటలు వింటున్న నీ జీవితం కూడా కొంపు కొట్టింది, తెలుసో తెలియకో కొంపు అయిపోయావు ఏదో పరిస్థితి వల్ల.
యేసయ్యా నా చెయ్యి పట్టుకు అని అడుగు. హల్లెలూయా. ఆయన పట్టుకుంటే నీ కొంపు పోతుందండి. ఆమేన్. ఆయన పట్టుకుంటే నీ కొంపు తెలుసో తెలియక అందరూ నేను విడిచిపెట్టేశారు, చచ్చిన స్థితి. యేసయ్యా నా చెయ్యి పట్టుకొని అడుగు. హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకొని పాడతాం కదండి. శిల్పి చేతిలో శిలను నేను. హల్లెలూయా. సమయాన్ని బట్టి నేను పాడడం లేదు కానీ యేసయ్యా నా చెయ్యి పట్టుకో అని అడుగుతావా లేదండి? అడిగితే ఆయన పట్టుకుంటాడు. ఆయన పట్టుకుంటే నీలోకి జీవం వస్తుందండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనస్సులో తిన్నగా నిలపాలి. చేతులు ఆయన వైపు చాచి ఆయన మన చేతులు పట్టుకునే స్థితిలో మనం ఉండాలి. లేదా నా చేయి పట్టుకో అని అడగాలి. ఆ పరిస్థితులు లేవా? అయినా ఆయన కృపగలవాడు కాబట్టి నీ మీద కనికరం ఉంచి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకున్నట్టుగా నీ చేయి పట్టుకుంటాడు. హల్లెలూయా. అప్పుడు నీలో జీవం, నీ పరిస్థితి అంతా నీవు లేపబడతావు. నీ అంధకారం అంతా, నీ సమస్యలు, నీ చీకటి, నీ అనారోగ్యం అంతా పోతుంది. మూడోదిగా రాస్తాడు, పాపము, ఆ మాట చదవండమ్మా, 11-13 కంటిన్యూ చేయండి. పాపము నీ చేతిలో, పాపము ఎక్కడుందట? నీ చేతిలో ఎక్కడుంది? పాపం ఎక్కడుందండి? ఒకప్పుడు అదే యోబు అంటాడు, ఆదాము రొమ్ములో పాపం ఉంచుకున్నాడు అంటాడు, గుండెల్లో. కానీ ఇప్పుడు పాపం ఎక్కడికి వస్తుందంట? చేతుల్లోకి వస్తుంది. సింపుల్గా. అంటే పాపం అంటే టెక్నాలజీ పెరిగిపోయి ప్రతి ఒక్కడు చూపులు పాపము, మాటల పాపము, ప్రవర్తన పాపము, ఆలోచన పాపము అంతా జరబెట్టేసాడు. స్తోత్రం. ఈ చేతిలో ఉండి విడిచిపెట్టాలి. టెక్నాలజీని మంచిగా ఉపయోగించుకోవడం మంచిదే, కానీ ఈ పాపాన్ని నీ చేతిలోంచి, ఇంకేంటి పాపం చెప్పండి? దేవునిది దేవునికి ఇవ్వకపోవడం కూడా పాపమే. ఆమేన్. చాలామంది ఏం చేస్తారంటే, నాలాంటి దైవజనులు, అమ్మా దేవునిది దేవునికి ఇవ్వండి, మా పాస్టర్ గారు ఎప్పుడు డబ్బు గురించే చెప్తాడు. పాస్టర్ గారికి తక్కువే చెప్పడు. నువ్వు దేవునికి ఇస్తే ఆశీర్వదించబడతావు. ఆమేన్. ఆయన అంటాడు, ఆకాశమున మంచి ధనని తెరిచి మలాకి 3:10 పట్టజాలంత విస్తారమైన దీవెనలు, దేవుడేమో విస్తారమైన దీవెనలు కుమరించాలని ఆశ. దైవజనుడు కూడా, ప్రభువా నా సంఘం ఆశీర్వదించని ఆశ. నువ్వు మాత్రం దేవుడిదంతా నీ దగ్గరే పెట్టుకుంటావు. వదలు ఆ చేతులు. అది పాపం. అంటాను, ఎప్పటి వరకు ఎవరైనా సరే మీ యొక్క దేవుని సొమ్ము మీది మీరు అనుభవించండి, మీది మీరు దాచుకోండి, సుఖంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండండి. అదే దేవుని చిత్తం, అదే దేవుని కృప. అయితే దేవునిది మాత్రం మీ చేతుల్లో పెట్టుకోకండి. మీ పరిస్థితి బాగున్నా లేకపోయినా దేవునికి ఇచ్చేయండి. హల్లెలూయా. లేదంటే అది పాపము. లేదంటే అదేంటండి? పాపము చేతుల్లో ఉంచుకోవద్దండి. ఇదిగో ఆయన కృపగలవాడు కదా, పర్వాలేదులే ఈ ఒక్క నెలకి, నో, అది పాపము. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన నీవు పాపంలో ఉండిపోతావా? సమరయ స్త్రీ త్యాగం చూడండి. ఆ తర్వాత అంటాడు, చివరి వచ్చిన ఏమంటాడు? తల్లి, ఈ గుడారము ఎలా ఉండాలట? దుర్మార్గాన్ని కొట్టివేసుకో. హల్లెలూయా. సమరయ స్త్రీ తన గుడారంలోంచి కొట్టివేసుకుందట. సాక్రిఫైస్, సమర్పణతో కూడిన పరిశుద్ధత. హల్లెలూయా. యేసుప్రభుని నమ్ముకున్నావు, నువ్వు బాప్తిజం తీసుకున్న రోజే నీ సమస్త పాపాలని కడిగేశాడు. హల్లెలూయా. ఇంకా నీవు పరిశుద్ధుడివే. అయితే ఆ పరిశుద్ధతను కొనసాగించడానికి నీకు సమర్పణ ఉండాలి. ఏముండాలండి? నీకు త్యాగం ఉండాలి, నీకు రోషం ఉండాలి. లేకపోతే నీ పరిశుద్ధత ఉస్కాకి. సమరయ స్త్రీ తన కొండను, ఏ కొండ అయితే నింపుకోవడానికి వచ్చిందో ఆ కొండను ఏం చేసిందండి? విడిచిపెట్టావు ఏదైనా నా ప్రభు కోసం. ప్రభు నమ్ముకున్న తర్వాత అదే ఆలోచన, అదే మాటలు, అదే ప్రవర్తన, అదే అలవాట్లు నువ్వెక్కడ విడిచిపెట్టినట్టు అంటాను. నీళ్లు చేదే అనుభవము మనందరం కలిగి ఉండాలి. ఆమేన్. పరిశుద్ధత, సమర్పణతో కూడిన పరిశుద్ధత. ఏంటండి? సమర్పణతో కూడిన పరిశుద్ధత. ఈ రాత్రి ఆత్మదేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీళ్లు చేదే అనుభవం నీకుంటే ఎలాంటి ముట్టడైనా నేను తప్పించుకుంటావు. ఆమేన్. కాబట్టి ముట్టడి వేయు కాలమునకు ఏం చేది ఉంచుకోవాలండి? నీళ్లు చేది ఉంచుకోవాలి. నీళ్లు చేదడం అనగా దీనత్వంతో కూడిన పరిచర్య, నీళ్లు చేదడం అనగా పోరాటము, నీళ్లు చేదడం అనగా సమర్పణతో కూడిన పరిశుద్ధ జీవితం. ఆమేన్. పరిశుద్ధ జీవితాన్ని ఒక సాక్రిఫైస్తోనే ముందు కొనసాగించాలి. చివరికి ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను అతి త్వరగానే. నీళ్లు చేదడం అనగా కన్నీటి ప్రార్థన అనుభవం. ఆమేన్. ఏ అనుభవం అండి? సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. ఈ మాట చదివి త్వరగా మనం ముందుకెళ్ళి ముగించుకుందాం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది ఏం చేదండి? నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి. చాలు తల్లి, చక్కగా చదువుతున్నారు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. మంచి హుషారుగా ఉంటుంది ఇలాగ చదివి అందిస్తే కదండి.
దేవునికి మహిమ. మిస్పాలో కూడారట. మందసమేమో కిరీత్యార్యంలో ఉంది. దేవుని మందసము లేకపోతే సంతోషం, ఆనందము, హ్యాపీనెస్ ఉంటుందా? ఏమీ ఉండదు. చాలా కుటుంబాల్లో దేవుని మందసమే ఉండదు. ప్రార్థన పెట్టుకుని సంవత్సరాలు దేవుని మందసాన్ని ఆహ్వానించరు. ఎలా ఉంటాయండి బతుకులు? బాగుంటాయి చెప్పండి. లేదంటే దేవుని మందసం హృదయంలో కూడా ఉండదు. దేవుని మందసం దగ్గరికి వెళ్ళరు కూడా. బాగుంటాయి బతుకులు. వారి పరిస్థితులు కూడా బాగలేవట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు, సమయాల దగ్గరికి. అయ్యా మా కోసం ప్రార్థన చేయవా అన్నారట. ఆయన అంటాడు, ఏమని ప్రార్థన చేయాలయ్యా? మీకు పట్టుదల లేదు. ఏం లేదట. నిర్జీవమైన వాటిని కొలిచేవారు ఎంత పట్టుదలతో చేస్తారండి వారి భక్తి. గమనించండి, కొన్నిసార్లు వారి భక్తితో మనం చూసుకుంటే మందేం భక్తి అన్నట్టుగా అనిపిస్తుంది. అనిపించాలి నీకు. ఒకవేళ వాటిని బట్టి భక్తి కలిగి ఉంటే దేవునికి మహిమ. ఆమేన్. మనకు పట్టుదల లేదు. దేవుని కార్యం ఒకటి చేద్దామంటే వాడికి మనిషి ఏదో తలవం తీసుకుని చేద్దామనే పట్టుదల లేదు. మాకెందుకులే, మాకేం ప్రయారిటీ దొరుకుతుందా లేదా అంటే నీ ప్రయారిటీ కోసం వస్తున్నావు కదా, అది ఎంత తప్పు. పట్టుదల లేదట. ఆయన అంటాడు, మీకు పట్టుదల లేదు, ఇప్పటికైనా పట్టుదల తెచ్చుకొని మీ హృదయాలు దేవుని వైపు తిప్పి మీరు వస్తే అప్పుడు ప్రార్థన చేస్తానంటాడట. ఎంత చక్కని మాట అండి. నాలాంటి పాస్టర్ గారు అయితే అమ్మో నీకు కానుక ఇవ్వబోయేమో అని చెప్పి చేసేస్తాను. కానీ ఆయన అలా కాదట. మొదట నీ పట్టుదల నేర్చుకో. ఆమేన్. నీ హృదయము ఆయన వైపు తిప్పన్నాడట సమూయేలు గారు. హల్లెలూయా. ఎప్పుడైతే తిప్పారో హృదయాలు ఆయన వైపు తిప్పి పట్టుదలతో వచ్చారో అక్కడ రాయబడిన మాట నీళ్ళు అనబడిన కన్నీళ్ళు. హల్లెలూయా. అంటే కన్నీళ్ళని లేదు కదా. నేను అంటాను, దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన కన్నీళ్ళు చేసే అనుభవం మనకు ఉండాలి. ప్రార్థనలో, ఉపవాసంలో, దేవుని పాదాల చెంత కన్నీళ్లు చేదే అనుభవం లేకపోతే అపవాది వేసే ముట్టడికి నీ కుటుంబము సమస్యలు ఎదుర్కోక ఎలా ఉంటావు నువ్వు హ్యాపీగా? ఈరోజు ప్రతి కుటుంబంలో సమస్యలు. మా కుటుంబంలో ఎప్పుడు చూసినా సమస్యలు ఆయనకి నాకు పడదు. ఎలా పడుతుంది? నీకు కన్నీళ్లు చేదే అనుభవం లేదు. ఏ రోజైనా దేవుని పాదాల చెంత అయ్యా నా భర్త బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ఊరు బాగుండాలి, నా సేవకులు బాగుండాలి కన్నీరు కాచావా? ఆత్మీయులమైన మనము ఈ నీళ్లు చేసే అనుభవం లేకపోతే ఎలా బాగుంటాం? వాక్యం సెలవిస్తుంది, అందరి కొరకు ప్రార్థన చేయండి. క్రైస్తవుడికి దొరికిన గొప్ప ధన్యత ఏంటో తెలుసా? అందరి క్షేమాన్ని కోరుతాడు. హల్లెలూయా. దేశించేవారు, దూషించేవారు, తోలనాడేవారు, హేళన చేసేవారు, అవమానపరిచేవారు ఎవరైనా కావచ్చు, వారు కూడా బాగుండాలని క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడండి. దేవుని పాదాల చెంత కన్నీళ్లు చేదుతాడు. ప్రియ దేవుని బిడ్డ, వారు కన్నీళ్ళు అనబడిన నీళ్లు చేది దేవుని సన్నిధిలో ఏం చేశారండి? కుమ్మరించారు. దేవుని సన్నిధిలో ఏం చేశారట? ఆ తర్వాత శత్రువు వచ్చాడట. 8వ వచనం రాబడుతుంది మాట, చల్లా చెదురు చేస్తాడట దేవుడు. హల్లెలూయా. ఆ ముందు వచనాల్లో తారుమారు చేస్తాడట. ఆమేన్. అప్పుడే ఆయన పేరు పెడతాడు ఎబెనేజర్ అని చెప్పి, అక్కడ సహాయం చేసిన దేవుడు అని పేరు పెడతాడు. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, నీ పరిస్థితి బాగులేదా? నీ పరిస్థితి తారుమారు అవ్వబోతుంది. ఆమేన్. నీవు నీళ్ళు చేదితే దుఃఖంలో ఉన్నావా? శ్రమలో ఉన్నావా? అనారోగ్యంలో ఉన్నావా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నావా? ఇంకా నా జీవితం ఇంతే, నేను చాలిస్తాను అనుకున్నావా? గుర్తుపెట్టుకో, నా దేవుని పాదాల చెంత కన్నీళ్లు కాల్చినటువంటి హిజ్కియా కావచ్చు, ఆయా భక్తులు కావచ్చు, ఎవరైనా సరే నీళ్లు చేదే అనుభవం ఉంటే నా దేవుడు ప్రతి పరిస్థితిని తారుమారు చేస్తాడు. హల్లెలూయా. ఈ అనుభవం సంఘాల్లో లేదండి. ఈరోజు పాటలు పాడేవారు ఉన్నారు, ఆరాధనలు చేసేవారు ఉన్నారు, సలహాలు ఇచ్చేవారు ఉన్నారు, హెచ్చింపు కోరుకునేవారు ఉన్నారు, కానీ కన్నీళ్ళు అనబడి నీళ్లు చేదేవారు లేరు. నేను వారందరినీ తప్పుపట్టడం లేదు, కానీ అవన్నీ అనుభవాలు మంచివే, కానీ వాటన్నిటికన్నా మంచిది నీళ్లు చేదే అనుభవం. ఏంటండి? నేను అంటాను, దేవుని బిడ్డ, కన్నీళ్ళు అనబడిన నీళ్ళు ఈ రోజు నుంచే చేదు. ఎవరి కొరకు? నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ గ్రామం కొరకు, నీ సేవకుల కొరకు. నా అని నువ్వెవరిని అనుకుంటావో వారందరూ బాగుండాలని నేను కోరుకునే వారి కొరకు కన్నీళ్ళు అనబడి నీళ్ళు యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తే నా దేవుడు ప్రతి పరిస్థితిని తారుమారు చేస్తాడు. హల్లెలూయా. ప్రతి ముట్టడి, అపవాది వేసిన ముట్టడి నుంచి నువ్వు తప్పించబడతావు. కాబట్టి ముట్టడి వేయు కాలమునకు, ఏ కాలానికండి? అపవాది నేను ముట్టడి వేస్తాడా? నీ కుటుంబము, నీ బిడ్డలు బంధించబడ్డారా? గుర్తుపెట్టుకో, దీనత్వంతో కూడిన పరిచర్య చెయ్యి. నీ చేతనైన పరిచర్య ముందుగా వచ్చి, చిన్న పరిచర్య అంటే ఇప్పుడు అర్జెంటుగా సున్నాలు వేసేయాల్సిన పని లేదు. నీ చేతనైన పరిచర్య ప్రతి పనిలో. చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఒక కార్యం చేసేటప్పుడు ఇది నా తినేసి వెళ్ళిపోతారా, ఇంకా నాకు పట్టలేదు అంటే అలాగని నేను తప్పు పట్టడం లేదు. ఒకవేళ నీకు శక్తి ఉంటే, నీ సామర్థ్యం ఉంటే, నీ ఇల్లు దగ్గరలో ఉంటే తోమేసి అక్కడ పెట్టినంత వరకు ఆ పరిచర్య నీది కాదా? నీది కాదండి. అంటే పాస్టర్ గారు తోముకుంటాడులే మాకెందుకైనా, అంతేనా? నో, చాలా తప్పు.
దీనత్వంతో కూడిన నీ పరిచర్య నీళ్ళు చేదే అనుభవం. ఆమేన్. రెబెకా మోజెస్లు మనం చూస్తాం. రెండవదిగా దావీదు తన దగ్గర ఉన్నటువంటి బలాఢ్యులకు నేర్పిస్తున్నాడు ఏంటంట? పోరాటము. నీతో నీవే పోరాడుకు, అంధకార దురాత్మ సమూహాలతో, చీకటి శక్తులతో మంచి పోరాటంలో మనం ఉన్నామండి. మూడవదిగా సమర్పణతో కూడిన పరిశుద్ధ జీవితం. ఆ సమరయ స్త్రీ తన కొండ విడిచిపెట్టేసిందంట. ఆమేన్. ఏం విడిచిపెట్టావు? నీ మనసు తిన్నగా లేకుండా. నేను అంటాను, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీ మనసు తిన్నగా ఉండాలి అంతే, లేకపోతే నువ్వు ఇంకా విడిచిపెట్టలేదు. రెండోది నీ చేతులు ఆయన వైపు చాపాలి. మూడోది దేవునికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేయాలి. నా చేయి పట్టుకో ప్రభు అని అడుగు. ఈ హృదయ గుడారం శుద్ధిగా ఉంచుకో. చివరిగా కన్నీళ్లతో రోధించు, నీ కుటుంబం బాగుండాలని. అనేక మంది భక్తురాండ్రు వారి బిడ్డలు వారు బాగున్నారంటే కారణము దేవుని బిడ్డలారా వారి తల్లిదండ్రులు కార్చిన కన్నీరు. వారి తల్లిదండ్రులు కార్చిన ఏ రోజైనా కన్నీరు కార్చావా? నేను అంటాను, అట్టి నీళ్లు చేదే అనుభవము మనందరం కలిగి ఉందాము గాక. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈ రాత్రి మరొకసారి నన్ను మాతో మాట్లాడిన నీ శ్రేష్టమైన మాటలు బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీళ్లు చేదే అనుభవంలోకి నీ బిడ్డలను నడిపించు. అపవాది వేసిన ముట్టడి, అపవాది యొక్క బంధకాలు, అయ్యా అనారోగ్యము, సమస్యలు, అయ్యా తండ్రి ఆర్థిక ఇబ్బందులు, అశాంతి, ఎన్నో సమస్యలు. ఏ కుటుంబాన్ని మేము చూసినా ఏదో సమస్య. కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. వృద్ధి లేని పరిస్థితి, నిరుద్యోగము. అయ్యా ఈ పరిస్థితులన్నీ వారు తప్పించబడాలంటే, అపవాది యొక్క ముట్టడి నుంచి వారు తప్పించబడాలంటే దేవా ఈరోజు నువ్వు మాట్లాడావు. రేపు కావాలి దీనత్వంతో కూడిన పరిచర్య వారికి నేర్పించు. మోసే వలె దీనత్వంతో కూడిన పరిచర్య వారు కలిగి ఉండే కృపనివ్వు ప్రభువా. నీ కృప అనుగ్రహిస్తే కదా జరుగుతుంది. నీళ్లు చేదే అనుభవంలో నీ బిడ్డలు నడిపించయ్యా. ఆ ముట్టడి నుంచి తప్పించుకోవాలంటే, ఆ ముట్టడిలో జయం పొందాలంటే నీళ్లు చేదమన్నావు కదా అయ్యా. అట్టి నీళ్లు చేదే అనుభవం నీ బిడ్డలకు ఆత్మీయ పోరాటంలో, అంధకార దురాత్మ చీకటి సమూహాలతో జరుగుతున్న ఈ పోరాటంలో నీ బిడ్డలు గెలుపొందినట్లుగా అయ్యా తండ్రి వారి యొక్క శరీరాలను, వారి యొక్క జీవితాలను అయ్యా తండ్రి ఒక చక్కని సమర్పణతో ఆ పరిశుద్ధతను కొనసాగించడానికి సమరయ స్త్రీ వలె నీళ్లు చేదే అనుభవం వీరికి ప్రభువా. వారి మనసులో తిన్నగా నీ వైపే నిలిపే భాగ్యం ఇవ్వు అయ్యా తండ్రి. వారి చేతులు నీ వైపు చాపినప్పుడు మా తండ్రి వైపు నీ వారి చేయి పట్టుకో. నీ వారి చేయి పట్టుకుంటే వారి అంధకారం అంతా పోతుంది అయ్యా. వారి సమస్యలన్నీ పోతాయ్యా. అయ్యా నీ వారి చేయి పట్టుకుంటే వాళ్ళలో ఉన్న చచ్చిన స్థితి జీవంతో నింపబడుతుంది. వారు లేవలేని స్థితిలో ఉన్నారేమో అయ్యా, నువ్వు లేపే దేవుడు కదా. చేయి పట్టుకో. వారి చేతుల్లో పాపం ఉంచుకోకుండా నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తూ అయ్యా తండ్రి నీ బిడ్డలు విస్తారమైన దీవెనలు పొందుకోవడానికి కృప అనుగ్రహించు. వారి హృదయ గుడారంలో దుర్మార్గాన్ని కొట్టివేయి ప్రభువా. కొట్టివేసుకునే కృప నువ్వు. అన్నిటికి మించి కన్నీటి అనుభవం నేర్పించయ్యా. కన్నీరు అనబడిన నీళ్లు చేదే అనుభవము ఈ రాత్రి నుంచి నీ ప్రజలందరూ కలిగి ఉండి అపవాది యొక్క ప్రతి ముట్టడి నుంచి తప్పించబడుదురుగాక. దీనత్వం అనే పరిచర్య అనుభవము అనబడిన నీళ్లు చేదే అనుభవాన్ని కలిగి ఉండి నీ బిడ్డలు అపవాది యొక్క ముట్టడి నుండి తప్పించబడుదురుగాక. ప్రతి వ్యక్తి ఆత్మీయ పోరాటము కలిగి అయ్యా తండ్రి సమర్పణతో